నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై భారత్. జై భారత్ సార్. సార్, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఒక రకమైన కన్ఫ్యూజన్. పిఠాపురం నుంచి చేస్తారా చెయ్యరా? ఇప్పుడు చేస్తున్నప్పటికీ, డిక్లేర్ అయినప్పటికీ వర్మ గారి మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. అంటే విమర్శలు వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇంకేంటంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి చాలా రోజుల నుంచి వెళ్ళి క్యాంపెయిన్ కూడా వెళ్ళట్లేదు. ఈ తరుణంలో గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఆయన దగ్గర కొంచెం ఒక 2 years పనిచేసే పార్టీ ఫంక్షనింగ్ స్టైల్ కొంచెం తెలిసిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, బయట ప్రపంచానికి ఆయన ఆరోగ్యం బాగాలేదు, సిక్ అయ్యారు, చిన్న ఫ్లూ వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, బ్యాక్ పెయిన్ వచ్చిందనో ఏదో వింటుంటారు. నేను దగ్గరగా చూసింది నాకు అర్థమైంది ఏంటంటే, అది పార్టీ యొక్క ఫంక్షనింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఒక యాక్టివిటీ జరుగుద్ది, 1-2 daysలో మళ్ళీ బ్రేక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తప్పవు, కాబట్టి ఆయన అట్లీస్ట్ 1-2 days బ్రేక్ తీసుకొని ఆయన మళ్ళీ ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన ఎప్పుడు ఎక్కువ పబ్లిక్ని కలిసేదానికి ఇష్టపడని వ్యక్తి అండి. ఆయన రాజకీయాల్లో నాయకుడు అనే వ్యక్తి పబ్లిక్కి, లీడర్షిప్కి, కార్యకర్తలకి యాక్సెసిబుల్గా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి హీఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ఆల్, అండ్ హీఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ఆల్ ద టైమ్. ఇప్పుడు ఒక పార్టీ హెడ్ అంటే రకరకాల సమస్యలతో ప్రజలు వస్తుంటారు, కార్యకర్తలు వస్తుంటారు, లీడర్స్ వస్తుంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటిని అడ్రస్ చేయాలి. ఆల్మోస్ట్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. బట్ ఈయన ధోరణి ఎలా ఉంటుందంటే అవైలబుల్గా ఉండరు. సో ఆయన అపాయింట్మెంట్ పార్టీలో కీ పొజిషన్లో ఉన్న లీడర్స్ కూడా దొరకదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంత గ్యాప్ ఎక్కువ తీసుకుంటే ఎన్నికల్లో మరీ ఘోరమైన డిఫీట్స్ అవి చూడాల్సి వస్తుంది. 1 or 2 days బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదో వస్తున్నారు, 1 day చేస్తున్నారు, మళ్ళీ బ్రేక్ అంటున్నారు. సో ఆ పార్టీ ఫంక్షనింగ్ స్టైల్, పవన్ కళ్యాణ్ గారి ఫంక్షనింగ్ స్టైల్ అలా ఉంటుంది. 1 day ఒక యాక్టివిటీ అనుకుంటారు, ఆ యాక్టివిటీ జరగకుండా ఆపేసినవి కూడా చాలా ఉన్నాయి ఆ పార్టీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ నుంచి కౌలు రైతుల భరోసా యాత్రని ఒక టేకప్ చేశారు. సో రాష్ట్రంలో ఆల్మోస్ట్ క్లోజ్ టు 3,000 మంది రైతులు ఉన్నారన్నారు. తర్వాత మార్చేసి 2 రాష్ట్రాల్లో 3,000 మంది ఉన్నారు. 3,000 మందిని కౌలు రైతులు, చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికి మనం ఇవ్వాల్సిన చెక్కులు ఉండుంటే క్లోజ్ టు 600 కొన్ని జిల్లాలు చేసి ముగించేసాము. ఉత్తరాంధ్ర జిల్లాలు చేయాల, చిత్తూరు జిల్లా చేయాల, తర్వాత కర్నూలు జిల్లాలో సగం జిల్లా చేయాల, అనంతపురం జిల్లాలో సగం జిల్లా చేయాల. అంటే ఒక టేకప్ చేసిన ఒక ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయలేని వ్యక్తి ఆయన. ఆయన పార్టీ పరంగా ప్రెస్టీజియస్గా తీసుకున్న పర్టికులర్ స్కీమ్ అది. సో అలానే ఉంటుంది ఆయనది. ఒకటి టేకప్ చేస్తారు, మధ్యలో వదిలేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అది వాళ్ళ డిఎన్ఏ. టేకప్ చేస్తారు, వదిలేస్తారు. ఏది కూడా ఒక లాజికల్ ఎండ్కి, లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాలనేది ఆ పార్టీ లీడర్షిప్లో డిటర్మినేషన్ లెవెల్స్ లేవు. ఓకే. అండ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే మళ్ళీ 3 days బ్రేక్ పడి మళ్ళీ రెస్ట్ తీసుకు. అదేనండి ఆయన ఇన్కన్సిస్టెన్సీ, ఆయన సీరియస్నెస్ లెవెల్స్ లేవనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తి బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. స్టిల్ ఆయనలో సీరియస్నెస్ లెవెల్స్ ఉంటే చిన్నపాటి ఫ్లూ వస్తే అసలు అన్నీ క్యాన్సిల్ చేసి, చిన్నపాటి జ్వరం వస్తే అన్నీ క్యాన్సిల్ చేసుకోరు కదా. ఇప్పుడే ఇలా ఉందంటే జస్ట్ ఇమాజిన్, ఎండలు పెరిగి తర్వాత ఎలక్షన్ యాక్టివిటీస్ ఇంకొంచెం ఇంటెన్సిఫై అయిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూడండి ఆయనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయి హెల్త్ పరంగా. అవి నిజమైన హెల్త్ లేకపోతే కావాలని చేస్తారనేది అది నాకు తెలియదు, కానీ అది క్వైట్ ఆఫన్ వస్తుంటాయి ఆయనవి. అవన్నీ దగ్గరగా చూసిన వ్యక్తిగా నాకు వింత అనిపించదు. అది ఇన్కన్సిస్టెన్సీ అనేది దట్ విల్ బి దేర్ ఆల్వేస్ విత్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వర్మ పైన, అంటే పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐ థింక్ మాజీ ఎమ్మెల్యే, ఆయన పైన ఎక్కువ డిపెండ్ అంటే ఒకటండి, ఎప్పుడైతే మన పార్టీ కార్యకర్తలు బలంగా ఉండరో, ఎప్పుడైతే మన బూత్ లెవెల్ కమిటీల నుంచి పై స్థాయి వరకు నియోజకవర్గంలో కమిటీలు స్ట్రాంగ్గా ఉండవు, ఎప్పుడైతే మన లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంటుందో అప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక తప్పదు. ఇప్పుడు ఇంత స్టార్ ఇమేజ్ అంటారు, బలమైన పార్టీ అంటారు, తర్వాత జనసేన అంటే ఒక ఉధృతం ఉప్పెన, అసలు జన సైనికులు అంటే ఏదో, వీర మహిళలు అంటే ఏదో అంటారు కదా. ఆయన సొంత ఎలక్షన్ చేయలేని పరిస్థితి అండి. ఈ రోజుకి ఆయన టీడీపీ పార్టీకి సంబంధించిన వర్మ గారి మీద డిపెండ్ అయ్యి నా విజయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను అని ఒక యాచిస్తున్నాడంటే ఆయన ఎంత వీక్గా ఉన్నారో అర్థమవుతుంది. కానీ అదే పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా విజయాన్ని మీ చేతుల్లో పెడుతున్నామని మాట టీడీపీ వాళ్ళు చెప్పట్లా, రిటర్న్లో ఏం చెప్తున్నాడు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి చాలా ఘోరమైన ఓటమిని చూడబోతున్నారు. అది కూడా లాస్ట్ టైం జరిగిన ఓటమి కంటే చాలా పెద్ద ఓటమి కాబోతుంది అది. సో అందుకని టీడీపీ వాళ్ళని పర్టికులర్లీ పిఠాపురంలో చాలా స్ట్రాంగ్గా ఉండే వర్మ గారి సపోర్ట్ లేకపోతే
పవన్ కళ్యాణ్ గారి గెలుపు సాధ్యం కాదు అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా తెలుసు. అండ్ నిన్న మొన్నటి వరకు అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అక్కడ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాల్సింది పోయి, పార్టీలో ఇంటర్నల్గా ఉన్న టజల్స్ని సెట్ చేయాల్సింది తగ్గించాల్సింది పోయి ఆయన ఇంటర్నల్గా గొడవలు పెంచేశాడు. అక్కడికి వెళ్ళి క్యాడర్ని ఒక డైరెక్షన్లెస్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆశించి ఇన్ఛార్జ్ ప్రకటించారు అక్కడికి ఆయన్ని, నా కోసం బెటర్గా పనిచేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ అదే ఆ రోజు యాక్చువల్గా, నా కోసం ఉదయ్ శ్రీనివాస్ బెటర్గా పనిచేస్తాడు పంపిస్తే మొత్తం పార్టీ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసేసాడు అక్కడికి వెళ్ళి ఈ వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో క్లారిటీ ఉంది. ఉదయ్ శ్రీనివాస్ నా కోసం బెటర్గా పనిచేస్తే నేను అసెంబ్లీ నుంచి చేస్తే అతన్ని కాకినాడ పార్లమెంట్ పంపించాలనే ఒక ప్లాన్తోనే, సో కాకినాడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన పార్లమెంట్ నుంచి ఉదయ్ని చేయించాలని ఒక ప్లాన్ ఉంది. ఫ్రమ్ డే 1 అది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉండేది నేను లోపల ఉన్నప్పుడు. సో ఉదయ్ ఏదో బెటర్గా చేస్తాడని ఈయన ఊహించాడు, ఈయన ఊహించిన దానికి రివర్స్ అయిపోయింది అక్కడ. సో ఉదయ్ శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి పార్టీ స్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేయకపోగా వీక్ చేసేసాడు. అందుకని వర్మ గారి మీద టూ మచ్ డిపెండెన్సీ ఉంది. అండ్ వర్మ గారు లాంటి ఒక మాస్ లీడరు సపోర్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపు చాలా చాలా కష్టం, మళ్ళీ ఓడిపోతారనే దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అండ్ వర్మ గారికి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి గెలిస్తే వర్మ గారి కుటుంబానికి రాజకీయంగా ఇంకా సమాధి అయిపోయినట్టు ఆ కుటుంబం. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడగబోతున్నాను. అండ్ ఒక్కసారి ఆయన గెలిస్తే అక్కడ ఆయన పాగా వేసేస్తే వర్మ గారికి ఇంకా ఏం చేయలేని పరిస్థితి, అగమ్యగోచరంగా మారిపోతుంది. టైం అంటే నానే అక్కడ గెలిచాడు అనుకోండి, వర్మ గారు తర్వాత ఇప్పుడు రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎలా ఉన్నాయి, వారసత్వాలే. వర్మ గారు తర్వాత వాళ్ళ కుమారుడు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, వర్మ గారు కుమారుడు కూడా అభ్యర్థిస్తున్నారు, నా గెలుపు మీ చేతుల్లో పెడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత వీక్ పొజిషన్లో ఉన్నారనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆయన వర్మ గారితో పాటు వర్మ గారి కొడుకును కూడా బతిమలాడుకుంటున్నారు, నన్ను గెలిపించండి అని. ఆయన ప్రజల్ని అడగట్ల, ప్రజల్ని కూడా ఎలా యాచిస్తున్నాను, నన్ను గెలిపించండి అని ఒక రకంగా అదేదో దయనీయంగా అభ్యర్థిస్తున్నాడు. అది ఇంకా చెప్పాలంటే చాలా దిగజారి అడుగుతున్నాడు పాపం ఆయన. అంటే ఆయనకి గెలుపు ఎంత ప్రెస్టీజియస్గా ఉందో చూడండి ఫస్ట్ థింగ్. అంటే గెలుపు మీద ఎంత అపనమ్మకం ఉందో కూడా చూడండి. ఆయనకి నమ్మకం ఉంటే అంత దిగజారి అభ్యర్థించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా అధ్యక్షుడు వారిని చూడండి, చాలా కాన్ఫిడెంట్గా ఎజెండా చెప్పి, మేనిఫెస్టో చెప్పి, ఎలా ఉండాలో చెప్పి ఓటు అడుగుతారు. మరి ఈయన ఇంత దిగజారి అడుగుతున్నారంటే ఆయనకి ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది, మళ్ళీ నేను ఓడిపోబోతున్నాను, నేను ఏదన్నా ఎమోషనల్గా అడగకపోతే, ఈ రకంగా దిగజారి అడగకపోతే ఓడిస్తారేమో అని ఒక భయాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. ఇందాక అడుగుదాం అనుకున్నాను ఏంటంటే, వర్మ గారికి రాజకీయ జీవితం మీద ఆసక్తితోని కావాలనే పవన్ కళ్యాణ్ ఓడగొడతారు అని చెప్పేసి బయట టాక్, అది టాక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి గెలిస్తే వర్మ గారు ఆల్రెడీ 19లో ఓడిపోయారు. ఆల్మోస్ట్ 5 years పబ్లిక్కి ఆల్మోస్ట్ ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు సీట్ ఆయన చేతిలో లేకుండా అయిపోయింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిస్తే మళ్ళీ 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకోండి, అక్కడ నుంచి గెలిచేలా ప్లాన్ చేసుకో, వర్మ గారి రాజకీయంగా కుటుంబం యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కదా. సో ఇన్ దట్ వే వర్మ గారు సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఎక్కడో దగ్గర వర్మ గారు లాస్ట్ మినిట్లో క్యాడర్ని డెఫినెట్లీ హీల్ డైవర్ట్ టువర్డ్స్ అపోనెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని అనిపిస్తుంది బలంగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.